మ్యాగీతో ఎప్పుడైనా పిజ్జా చేసారా, తిన్నారా? నా వీడియో చూడండి చివరి వరకు, మీకు అర్థమవుతుంది మ్యాగీ పిజ్జా ఎలా చేసుకోవాలనేది. ఫస్ట్ ప్యాన్ తీసుకుంటాం, ప్యాన్లోని వాటర్ వేసుకుంటాం, వాటర్లోని 2 కేక్స్ మ్యాగీ వేసుకుంటాము. ఆ మ్యాగీ 80% ఉడకాలి. 80% ఉడికిపోయిన తర్వాత మనం వడగెట్టుకుంటాము. వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకుంటాం. లేదంటే మెత్తబడిపోతుంది కదా, కొంచెం గట్టిగా ఉంటుంది, చల్లటి నీళ్ళతో కడిగేసుకుంటే బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటాము. బౌల్లో వేసుకొని చల్లగా చేసుకుంటాము. చల్లగా అయిన తర్వాత 2 గుడ్లు కొట్టేసి దాంట్లో పెప్పర్ పౌడరు, సాల్టు, 2 మ్యాగీ పౌచులు తీసుకున్నాం కదా, 2 మ్యాగీ మసాలా ప్యాకెట్లు వేసుకుంటాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పట్టినట్టుగా ఎగ్ మసాలాలన్నీ బాగా కలిపేసుకొని ఒక పక్క ఉంచుకుంటాము. ఒక 1 మినిట్ అలా రెస్ట్ ఇవ్వండి, బాగా పడుతుంది మసాలాలంతాను. ప్యాన్ తీసుకుంటాం, ప్యాన్లోని మనం ఆయిల్ వేసుకొని ఈ మ్యాగీ కలుపుకున్నాం కదా, ఆ మ్యాగీ అంతాను మన ప్యాన్లో, కొంచెం పెద్ద ప్యాన్ తీసుకుంటే మీకు బాగా కొంచెం సన్నంగా వస్తుంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది. చిన్నది తీసుకుంటే కొంచెం కంజెస్టెడ్ అయిపోతుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి, షేప్ చేసుకోండి రౌండ్గాను, పిజ్జా లాగా చేసుకొని మనం మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యన చూసుకోవాలి, బాగా క్రిస్పీగా కాలాలి. కాలిన తర్వాత మనం తిరిగేసుకొని పిజ్జా సాసు, షెజ్వాన్ సాసు, పిజ్జా సాస్ లేకపోతే టమాటా సాస్, ఏ సాస్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో సాస్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చీజ్ వేసుకుంటాం, స్లైస్ క్యాప్సికమ్, టమాటా స్లైసు, ఉల్లిపాయలు, ఒరిగానో వేసుకొని మళ్ళీ చీజ్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టపడుతుంది. మన పిజ్జా హట్కి వెళ్ళి రకరకాల పిజ్జాలు తింటాము, కానీ మ్యాగీ పిజ్జా అనేది చాలా రేరు. అందుకే ఈ విధంగా ట్రై చేయండి, పెద్దల నుంచి పిల్లలందరికీ ఇష్టపడుతుంది. ఈవినింగ్ అయితే మరీ ఫ్రెష్గా ఉంటుంది తినడానికి. అందరు కూర్చొని టీ టైంలోని చేసుకొని తినొచ్చు. మన పిజ్జా హట్కి వెళ్ళి అంత టైం వేస్ట్ చేసిన కంట వెరైటీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మన పిజ్జా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడానికని. ఇప్పుడు పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసినట్టుగా అయితే మీరు నాకు కమెంట్ బాక్స్లో ఎలాగున్నది అనేది రాయండి, నాకు అప్పుడు అర్థమవుతుంది మీరు ట్రై చేసినట్టుగా. ఒకవేళ నా వీడియో నచ్చినట్టుగా అయితే నాకు బెల్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.